తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఎటుపోయిందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసు ఉద్యోగాల అభ్యర్థులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో నిరుద్యోగులకు వివిధ విభాగాల్లో దశలవారీగా ఉద్యోగాలు కల్పించామని, దేశ యువత స్వయం ఉపాధి పొందేందుకు అనేక రుణ సదుపాయాలు పథకాలు అమలు చేశామని గుర్తు చేశారాయన. ఇక సింగరేణి బొగ్గు దొంగతనంపై విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు. మూసీ బాధితులకు అండగా బీజేపీ ఉంటోందంటోన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. పరిణామాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నిన్న నిరుద్యోగులు మీతో భేటీ అయ్యారు. అసలు నిరుద్యోగులకు మీరు ఎలాంటి భరోసా కల్పించారు? ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మొన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా 50,000 ఇప్పటివరకు ఇచ్చామని చెప్తారు. అదే మరి శ్రీధర్ బాబు గారు ఇప్పటికే 70,000 ఇచ్చినామని చెప్తారు. ముఖ్యమంత్రి గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో క్లారిటీ లేనటువంటి ప్రభుత్వం. మరి ఈరోజు దాదాపుగా మీరు చూసినట్లయితే ఈ 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లోనే. ఆయన వెబ్సైట్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో వేసుకొని పెట్టుకున్నాడు. అదే రేవంత్ రెడ్డి గారు మొన్న మళ్ళీ 17,000 ఉద్యోగాలు ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 55,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే రకరకాలుగా మరి ఆయన మాట్లాడుతూ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి గత 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. మరి వాళ్ళకు ఏజ్ బార్ అయిపోయేసి మళ్ళీ ఇన్ఎలిజిబుల్ అయిపోతారు విద్యార్థులు. ఎవ్రీ ఇయర్ మీరు నోటిఫికేషన్ ఇస్తే వారికి అనేక అవకాశాలు వస్తాయి, దాంట్లో రిక్రూట్మెంట్ అవుతుంది. ఈరోజు ఏమంటారు, మాకు యంగ్స్టర్స్ కావాలి కానిస్టేబుల్స్ అంటారు. దాంట్లో కూడా ఎంత డిఫరెన్స్ ఉందంటే ఒక ఎస్ఐకి ఏమో 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెడతారు, ఇంకొక కానిస్టేబుల్కి ఏమో 32 ఏజ్ లిమిట్ పెడతారు. అంటే ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు ఉన్నది? మళ్ళీ సేమ్ ఈవెంట్స్ ఉన్నాయి. అంటే రకరకాలుగా అన్ఎంప్లాయిడ్ యూత్ లైఫ్తో ఆడుకుంటూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పటి లోపల భర్తీ చేస్తారు, ఎప్పటి లోపల నోటిఫికేషన్ ఇస్తారు? మరి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, మెడలోంచేసి ఈ యువత తరఫున నిరుద్యోగ యువత తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల గురించి మాత్రమే మాట్లాడతారు. మరి నరేంద్ర మోడీ చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా కూడా కాంగ్రెస్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అనేక కోట్ల ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ఎప్పుడు కూడా జాబ్ సీకర్స్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ వైపు నడిపించారు. అనేకమైనటువంటి స్కిల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అనేకమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తి నిలబెట్టారు. నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి హామీలు ఇవ్వకున్న మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కూడా నెరవేర్చేసి అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేక అంశాలు మేనిఫెస్టోలో పెట్టేసి పూర్తిగా మరి మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. దేనికోసం అని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలు నెరవేరుస్తలేరు, 6 గ్యారెంటీలు ఎందుకు చట్టబద్ధత ఇచ్చి నెరవేర్చాలని ఆలోచన చేయడం లేదని ప్రశ్నిస్తాను. మీరు సింగరేణి కూడా ఇటీవల సింగరేణి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. మీరు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది తర్వాత? చూడండి, సింగరేణి అంశం లోపల మరి అనేకమైనటువంటి అవకతవకలు జరిగినట్లు మేము ఆధారాలతో సహా మొన్న అక్కడికి సైట్కి వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు, మా కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారు. మేము అడుగుతూ ఉన్నాము, ఒకవేళ నిజంగా కూడా సింగరేణిలో ఎలాంటి అవకతవకలు జరగకుంటే దేనికోసం అని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, దేనికోసమని దాని మీద క్లారిఫికేషన్ ఇస్తలేరు. ఇప్పటి వరకు నేను ఛాలెంజ్ చేశాను. మరి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడలేదు, మంత్రి గారు మాట్లాడలేదు. వాళ్ళే మరి గతంలో దీంట్లో అనేకమైనటువంటి అవినీతి ఉన్నది, నేను ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి పీసీసీ అధ్యక్షుడిగా ఆ రోజు సిఎల్పి నాయకుడిగా మరి ఆనాడు వీళ్ళిద్దరూ మాట్లాడారు కదా. మరి ఈరోజు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎందుకోసం అని చెప్పి వాళ్ళు మాట్లాడతలేరు, దాని గురించి ఎందుకు వాళ్ళు చర్య తీసుకుంటలేరు? అయితే ఇదే సింగరేణి మీద 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది కదా, దీని మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఇప్పుడే రీసెంట్గా రాజాసింగ్ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. దీన్ని ఎలా చూస్తారు? అదే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ కావాలా? రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇస్తే మేము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ సిద్ధంగా ఉంటాం. ఓకే, అయితే నెక్స్ట్ ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో కూడా చాలా వరకు కూడా అంతర్గతలు, కొంతమంది కూడా పక్క పార్టీ బీఆర్ఎస్ అని కాంగ్రెస్తో అని అంటకాగుతున్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? మీరే అంటున్నారు ప్రచారం అని మీరే అంటున్నారంటే దాన్ని తప్పనట్లే కదా. వాళ్ళు గిట్టని వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు మా మీద ఏమి దొరకగా ఏదో ఒకటి 20 మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేమందరం కూడా ఒకటని చెప్పేసి మొన్ననే మేము రైతు కోస యాత్ర చేసినాం. అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం ఒక బస్సు ఎక్కినాం. మొన్న మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసేసి మొన్న కూడా మేము మరి సింగరేణి పోయినాం.
మరి మేము ఇంత యునైటెడ్గా మేము ఫైట్ చేస్తూ ఉంటే మా మీద ఏం దొరకక ఇలాంటి మాటలు మాట్లాడతాం. అయితే మూసి అంతా కూడా మూసి బాధలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున గతంలో మూసి నిద్ర చేశారు. మొన్న కూడా భరోసా యాత్ర కూడా చేశారు మూసి కోసం. మరి అదే మూసి ప్రక్షాళన కూడా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? మూసీ అంశం లోపల మేము ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్పాము. అక్కడ ఉన్నటువంటి పేదవారి ఇళ్లను వారికి రిహాబిలిటేషన్ చేయకుండా, వారికి పునరావాసం కల్పించకుండా కూలగొట్టడం మీదనే మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే మేము మాట్లాడడం, దానికి మేము ఆ స్టాండ్కి సిద్ధపడి ఉన్నాం. మూసీ ప్రక్షాళన వేరు, మూసీకి ఉన్నటువంటి అక్కడ మరి నిర్మాణాలను తొలగించినటువంటి ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించాలని అడుగుతాం. అయితే మొత్తానికి కూడా ఈ యొక్క 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని రాహుల్ గాంధీ వచ్చి ప్రకటించాడో ఆ నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. అది నిరుద్యోగ వృత్తిని కూడా వెంటనే ఆ యొక్క హామీని కూడా నెరవేర్చాలి. అదేవిధంగా దేశంలో మోడీ చెప్పినటువంటి ఏదైతే 2 కోట్ల ఉద్యోగాలని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నావో ఇప్పటివరకు 12 కాలంలో కూడా అనేక పథకాలు తీసుకొచ్చి యువతకు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు కూడా పలు రకాలుగా లోన్ల సదుపాయంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ యువతకు అండగా నిరుద్యోగుల కంటే కూడా మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది. అదేవిధంగా బీజేపీలో ఎలాంటి కోవటు లేదు, ఎలాంటి అంతర్గత పోరు లేదు. మేము అంతా కూడా ఐక్యంగానే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారం దిశగా మేము అడుగులు వేస్తామని, అదేవిధంగా మూసీలో కేవలం బాధితులకు న్యాయం చేయాలనే పోరాటంతోనే మేము ఇలా మూసీకి బీజేపీ వ్యతిరేకం కాదని కూడా బీజేపీ నేత చెప్తుంటే పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ సతీష్ రెడ్డి, గోవింద్, HM TV, హైదరాబాద్.